70 ఏళ్ల క్రితం వీళ్ళకి పట్టాలు ఇచ్చిండు. 70 ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చిండు. 240 ఎకరాల భూమి ఇవాళ వెంటనే 246 ఎకర్స్ భూమి సర్వే నంబర్ 167/1 పోయినాయి. డోజర్లు మొత్తం వాళ్ళ వ్యవసాయాన్ని కూడా తీసేసినాయి. ఆ భూమిని మొత్తం మార్కెట్కి ఇస్తా అని చెప్పాడు. జనరల్గా మేము రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు కూడా ఎట్లయితే పట్టాదారులకు మనం కంపెన్సేషన్ ఇస్తున్నామో ఇవాళ అసైన్ చేయబడ్డ రైతాంగానికి కానీ ప్రభుత్వ పరంగా ఉన్న భూముల మీద 40 ఏళ్ళుగా 50 ఏళ్ళు దున్నుకుంటే ఉన్న వాళ్ళకి కానీ పొజిషన్ని బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినాం. కానీ ఇక్కడ ప్రభుత్వ పరమైన భూమి నీకేమి ఇచ్చారని చెప్పి బుల్డోజ్ చేసి తీసుకునే పరిస్థితి. ఇక మీకు ఫార్మాసిటీ కింద 18,000 ఎకరాలు ఎట్లా గగ్గోలు పెట్టిలో మీకు చూశారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ కింద కూడా మీకు లిస్ట్ ఇస్తా. అవి చెప్పాలంటే ఒక అర్ధగంట చెప్పినా ఉడవదు. దాదాపు మొన్న ఒక గ్రామం కారపొడి పట్టుకొని తిరుగుబాటు చేసింది. ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేదు కాబట్టి. ఆ గ్రామం పేరు బాదురుగూడ. ఆ గ్రామం పేరు బాదురుగూడ. 650 ఎకరాలు. 650 బాదురుగూడ ఒక 80 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా అక్కడి రైతాంగం అంతా కూడా ఈ రాష్ట్రంలో క్వాలిటీ గులాబీలు పండించేటువంటి గ్రామంగా పేరు పొందింది. ఆ గ్రామానికి పోతే వాళ్ళు ఎంత పచ్చడి పొలాలతో ఎట్లా బతుకున్నారో మనం చూసినాం. ఇవాళ ధరణి వల్ల ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి మీకు హక్కులు లేవని చెప్పి రాత్రి హైడ్రాన్ తీసుకుపోయి 100 మంది పోలీసులతోటి ఏ పోలీసులు అయితే ల్యాండ్ ఆర్డర్ని కాపాడనో ఏ పోలీసులు అయితే దొంగలు పట్టుకోవాలనో అదే పోలీసులు గ్రామాల మీద పడి కీచకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. 100 మంది పోలీసులు వాళ్ళు తిరుగుబాటు చేసింది. వాళ్ళ గతంగా ఆ ఊరు మొత్తం పోతుంది. 650 ఎకరాలు వాళ్ళకి బతుకు మొత్తం దూరం చేస్తున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసింది. ఇట్లా కొన్ని వందల గ్రామాలలో హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆనాడు కేసీఆర్ ఏమో ల్యాండ్ పుల్లింగ్ పేట తీసుకుంటున్నాడు. కొంచెం అక్రమాన్ని తీసుకున్నాడు డెవలప్మెంట్ మీద. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మొత్తమే తీసుకొని వేలంపాట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రులు కనుక గతంలో ఉంటే 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిచ్చే వాళ్ళని కాదు. ఇలా పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు. ఇన్ని బస్తులు వెలిచేటి కూడా కాదు. ఆనాటి ప్రభుత్వాలు ఒక అడ్డగుట్ట ఒక వారసు కూడా ఇవాళ ఒక వాజ్పేయి నగర్ ఇట్లాంటి వెలిసేటి కాదు. ఇవాళ హైడ్రా పెట్టి అలాంటి బస్సులను కూడా కూలగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ మా పోరాటాల వల్ల ఇలా హైడ్రా ఆగిపోయి ఆ భూములన్నీ కూడా కాపాడబడ్డాయి. కాబట్టి ఇవాళ నేను ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా, ఇట్లాంటి ల్యాండ్ బ్రోకర్గిని బంద్ చేసి పేదల భూములు గుంజుకోవడం ఆఫ్ చేసి ఇవాళ మీ పరిపాలన కొనసాగించుకో తప్ప, లేకపోతే వీటి మీద జరిగేటువంటి దుర్మార్గాలు అక్రమాల మీద లోతైన అధ్యయనం చేస్తాం. ప్రజా ఉద్యమాలు మాత్రమే కాదు, ఈ దేశంలో చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ చట్టాన్ని న్యాయాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటికి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తం భారతీయ జనతా పార్టీ పరంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.